ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ మీరు కూడా వినే ఉంటారు ఆ సంఘటన. ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి ఏసీపీ రూమ్ లో, డైరెక్ట్ ఏసీపీ సంబంధించిన రూమ్ లో సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి ఈ వార్త బాగా కూడా వినిపించింది. ఒక గిరిజనకు సంబంధించిన వ్యక్తి నిజంగా ఉరివేసుకుని ఉంటే అంత పెద్ద ఎత్తున బ్లడ్ ఎందుకు అక్కడ వచ్చిందని చెప్పేసి మీ గిరిజన నాయకులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు అందరూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అసలు ఆయన చనిపోయే వ్యక్తి కాదు, ఎవరో చంపేసి ఉంటారు పోలీసులు అంటూ కూడా కొన్ని మాటలు ఎట్లా చూసారా? ఇష్యూకి సంబంధించి మీరేం చెప్పాలి? రాష్ట్ర డీజీపీ గారు సివి ఆనంద్ గారు, మీరు దయచేసి ఈ విషయంలో చాలా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం. అది ఆత్మహత్య కాదు, అది హత్య. అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కానీ, అక్కడ రైటర్ గారు కానీ, అక్కడ ఏదో వాళ్ళ మధ్యలో సంఘర్షణ ఉంది. అన్ని కాల్ రికార్డ్స్ బయటికి తీయండి. అసలు పోలీస్ స్టేషన్ లో సీసీటీవీలు పనిచేస్తా లేవంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే డౌట్ వస్తుంది నాకైతే. పోలీస్ స్టేషన్ లో సీసీటీవీలు లేవు, కెమెరాలు పనిచేస్తలేవు, సీసీటీవీ కెమెరాలు లేవంటే మరి అక్కడ ఏం జరుగుతా ఉంది? ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? సెటిల్మెంట్లు ఏమైనా జరుగుతున్నాయా? భూదందాలు ఏమైనా జరుగుతున్నాయా? మనుషులను తీసుకొచ్చి చంపే ఏమైనా ప్రక్రియ జరుగుతా ఉందా? ఏం జరుగుతుంది అక్కడ? హోం మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారేమో ఫెయిల్, లా అండ్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రంలో కుప్పగొలిపోయింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులకే రక్షణ లేకపోతే ఆ రక్షణ వలయంలో ఉన్నటువంటి సీసీటీవీలు కెమెరాలు పనిచేస్తలేవంటే ఇక ఎవరు చెప్పుకోవాలి? ఇది 100% మర్డర్. దీనిపైన విచారణ చేయమని చెప్పు. ఒక విచారణ అధికారిని వేసి విచారణ చేసి ఆ కుటుంబానికి ఒకరికి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకొని 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబంలో ఉన్న ఒక సభ్యులు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చి చేయాల్సింది పోయి దానిపైన ఇక రాజకీయం చేస్తా ఉన్నారు. ఏం చేసి ఇప్పటివరకు పోలీసులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? డీజీపీ గారికి లేదా? కమిషనర్ గారికి లేదా? ఇవేవీ లేవు. గిరిజనులుంటే ఏమన్నా చావని, బీసీలుంటే ఏమన్నా చావని, ఎస్సీలుంటే ఏమన్నా చావని. అంటే ఇక్కడ భారత రాజ్యాంగం అమలైతే లేదా? రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏమైనా అమలు అవుతుందా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే సాయి కుమార్ కూడా అన్న చాలాసార్లు ఇంటి దగ్గర కూడా చెప్పిండట, కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు, కులం పేరుతో నన్ను దూషించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో, ఇట్లా ఇబ్బంది జరుగుతుంది, చాలా నాకు ఈ ఉద్యోగం కూడా అసలు వదులుకుందాం అనుకుంటున్నా చెప్పి ఇంటి వాళ్ళతో కూడా మాట్లాడినారు. నిజంగా పోలీస్ స్టేషన్ లో ఈ కులకు సంబంధించినటువంటి దూషణలు ఉంటాయన్నా? చాలా రకాలుగా చాలా దూషణలు, అధికారులని, పై అధికారులని, ఇంకా పై అధికారులని, కింది స్థాయి కానిస్టేబుల్ అని, హోమ్ గార్డులని, హెడ్ కానిస్టేబుల్ అని వాళ్ళని ఇష్టానుసారంగా సంబోధించడం. అరే తురై రారా పోరా, అరే ఆడికి పోరా, డ్యూటీకి పోరా, ఈడికి పోరా, ఏం కొడక, అరే లంబడి కొడక, ఈ రోజుకు కూడా నడుస్తున్నటువంటి దుస్థితి. కుల గజ్జిలో అహంకారంతో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. తిరగబడిన రోజు, ప్రజలు తిరగబడిన రోజు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు తిరగబడిన రోజు నిజమైన రాజ్యం వస్తుంది. లేకపోతే ఇదే పోలీసు అధికారం ఉన్నోందే పోలీసులు, లేకపోతే అధికారం ఎవరిలో ఉంటే వాళ్ళ మాట వింటాం, లేకపోతే మేము ఏదో కులం అనే ట్యాగులు పెట్టుకొని మేము ఏది చేసినా కూడా నడుస్తుంది అని అంటే చివరికి ప్రజాక్షేత్రంలో వాళ్ళకు కూడా ఖచ్చితంగా తగిన శిక్ష ఉంటది. ఇది మంచి పద్ధతి కాదు. చదువుకొని ఒక స్థాయికి వచ్చి కానిస్టేబుల్ గానో, హెడ్ కానిస్టేబుల్ గానో, ఎస్ఐలో, సిఐఓ, డిఎస్పో, ఏసీపో ఒక స్థాయి వచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు కులాన్ని అంటగట్టడం అనేది చాలా బాధాకరం. కుల వివక్ష అక్కడ కూడా ఉండడం చాలా బాధాకరం. ఆ కుల వివక్షకు వీళ్ళు గురి కావడం అనేది చాలా, మరి ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది వీళ్ళకి? ఇంకెక్కడ న్యాయం కొరకు పోవాలి వీళ్ళు? చివరికి తిరుగుబాటు వస్తుంది. అప్పుడు ఏమైతుంది? ప్రజలను చంపే పరిస్థితి వస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేసి ఈ కుల గజ్జితో ఉన్నటువంటి వాళ్లకు, అహంకారంతో ఉన్నటువంటి వాళ్లకు, ఆ గతంలో నక్సలైట్లు ఏ రకంగా చేసిరో ఈ రకంగానే చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురాకూడదు. ఎందుకు మనిషి ఆకలితో ఉన్నప్పుడు గాని, అవమానించబడ్డప్పుడు గాని తిరుగుబాటు ప్రారంభమవుతుంది. మరి అవమానించినప్పుడు ఒకవేళ చేత కానప్పుడు ఇలాంటి సూసైడ్లు వస్తాయి. అంటే కుల అసమానత సరే, కులాన్ని ఆ కులం పేరుతో దూషించడం, మాట్లాడడం, ఇక్కడ చంపేటువంటి ఆ ప్రక్రియలు జరుగుతాయన్నా? చంపేయడం అంటే నేనేమంటున్నా, దీని ఉద్దేశం ఏంది అనేది సిపి గారు, డీజీపీ గారు, డిఐజీ గారు దానిపైన ఒక కమిటీ చేసి మొత్తం కూడా డాటాని సేకరించాలి. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలి. సమగ్ర దర్యాప్తు జరపకుండా ఏమి చేయకుండా పోలీస్ స్టేషన్ లో, అంటే నీవు ఎక్కడెక్కడ ఏ పోలీస్ అసలు డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తున్నాయా మరి కెమెరాలు? మొన్న నేను ఒక పేపర్ లో చదివిన, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో అన్ని చాలా రకాలుగా
కూడలిల్లో, రోడ్లలో, బస్ స్టాండ్లలో, వీధులలో ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టారు. ఎందుకంటే ఏది జరిగినా బాగుంటది, రేపటి రోజు భవిష్యత్ తరాలకు మంచి చేయాలి అని చెప్పేసి. కానీ ఈ రోజు ఏంటంటే 70% CCTVలు పనిచేస్తలేవు అని అంటున్నారు. ఓ పేపర్లో చదివిన నేను. మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? మరి రోజు హత్యలు, ఏ రోజు పేపర్లో చూస్తే ఆ క్రైమ్లలో చూస్తుంటే అక్కడ ఒకరు చంపిరు, ఇక్కడ ఒకరు చంపిరు, నడి రోడ్డున హత్య, రోజు ఇవే ఉన్నాయి హత్యలే. మానభంగాలు, కిడ్నాపులు అయితే డైరెక్ట్ మంత్రులే చేస్తాయి. కిడ్నాపులు అయితే కిడ్నాప్ చేసి పాయింట్ బ్లాంక్ లో పిస్టల్ పెట్టి, రైఫిల్ పెట్టి బెదిరిస్తారు, మంత్రులే చేస్తారు అని చెప్పేసి మంత్రుల బిడ్డలే చెప్తాయి. నేను చెప్తున్నది కాదు ఇది. సో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పగూలిని. సాయి కుమార్ కుటుంబానికి నేను ఒక గిరిజన బిడ్డగా, లంబాడి బిడ్డగా, నేను గౌరవ డీజీపీ గారికి, కమిషనర్ గారికి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆ యొక్క సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి, కుటుంబాన్ని ఆదుకోండి, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లను ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, 5 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వండి, సంబంధిత అధికారులకు కఠినంగా చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకోకపోతే లా అండ్ ఆర్డర్ మా చేతులలో వచ్చే పరిస్థితి తీసుకురాకూడదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ దాదాపు 15 రోజులు దాటొచ్చింది అతను చనిపోయి కూడా. ఇప్పటివరకు అసలు ఎట్లా చనిపోయాడు ఏంటి అని చెప్పి ఎటువంటి ఆన్సర్ కూడా పోలీసుల నుంచి రాలేదు ఇప్పటివరకు. అది దాని కొరకే మేము మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దానిపైన సమగ్ర దర్యాప్తు చేయకుండా, ఆ కుటుంబానికి ఆసరగా ఉండకుండా ఈ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని సిగ్గుండాలి. ఎందుకంటే గిరిజన మంత్రి ఈ రోజు లేడు లంబాడికి సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఒకే ఒక కులం లంబాడి. 40 లక్షల మంది ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది. ఆ కుటుంబానికి ప్రాముఖ్యత లేదు. ఆ కులానికి ఈ రోజుకు ఒక మంత్రి పదవి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ దానికంటే ముందు కానీ ఏ క్యాబినెట్ తీసుకున్నా లంబాడికి సంబంధించి, సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి ఉంటుండే. వాళ్ళ సమస్యలు ఉంటే చెప్పుకుంటుండే, ఇలాంటి సంఘటనలు ఉంటే వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటుండే. ఈ రోజు లేనటువంటి పరిస్థితి. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబం వాళ్ళకి జరిగినటువంటి ఆ సంఘటన పైన సమగ్ర దర్యాప్తు చేసి అధికారులను కఠినంగా శిక్షించాలి.